రాజమహేంద్రవరం దేవీ చౌక్ లో వించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఆషాఢ మాసం తొలి శుక్రవారం కావడంతో అన్ని రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవీ చౌక్ శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ కనకదుర్గమ్మ వారికి శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇప్పించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దొంతం శెట్టి వెంకట కాళహస్తీశ్వరరావు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోనున్నారన్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ విధంగా అలంకరణ చేస్తున్నట్లు వివరించారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలపైన, కేంద్ర రాష్ట్ర పాలకులపైన ఆ అమ్మవారి దయ, కరుణ, కృప ఉండాలని ప్రార్థించామన్నారు. అమ్మవారికి అలంకరణ చేసిన కూరగాయలతో శనివారం 1000 మందికి అన్నదానం జరుగుతుందన్నారు. ఓం శ్రీమాత్రే నమః. రాజమహేంద్రవరం దేవి చౌక్ దేదీప్యమానంగా విరాజులుతున్నటువంటి శ్రీదేవి బాలాత్రిపురవారి అమ్మవారి యొక్క ఆషాఢమాస మహోత్సవాలు. ఈరోజు అమ్మవారికి శాకంబరీ దేవి అలంకరణగా ఈ యొక్క కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ జరిగింది. ఇలాగే గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మనం ఆనవాయితీగా వస్తుంది. భక్తులందరూ కూడా సహకరించి అలాగే శ్రీదేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శాకంబరి అంటే ఏంటంటే ఈ యొక్క శాఖలు, ఈ యొక్క కూరగాయలు, పాడి పంట అన్ని అభివృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యంతో ఈ యొక్క దేదీప్యమానంగా దేశ సౌభాగ్యము, రాష్ట్ర సౌభాగ్యము సుభిక్షంగా ఉండి అందరూ కూడా ఆయురాగ్య భోగభాగ్యాలతో వరిదెళ్తారని చెప్పేసి ఈ యొక్క శాకంబరి అలంకరణ జరుగుతుంది. అలాగే రేపు అమ్మవారికి ఈ యొక్క శాఖలతోటి వంట చేసి 1000 మందికి భోజనాలు పెట్టి పెడతానికి అందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఈ యొక్క శాకంబరి అలంకరణ సూచి ధరించిన వారికి ఆయురారోగ్యములు, భోగభాగ్యములు, సుఖ సౌఖ్యములు కలుగుతాయి. ఈ యొక్క శాకములు అంటే మనం తినడానికి ఉండాలి. ఎంత డబ్బు ఉన్నా మనం తినలేము. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యము అన్నీ కలిగితేనే మనం సంపూర్ణ ఆరోగ్యం ఆహారం తినగలం. కాబట్టి ఈ రోజుని ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని సేవింతారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఆహారం భుజించడానికి అవకాశం ఉండి అందరూ సుఖంగా ఉంటారు. జై భవాని.